ఏడాదికి 3 పంటలు పండే భూములు, నిత్యం రైతులకు కూలీలకు పనులు ఉండే ప్రాంతం. అలాంటి చోట పేదలకు ఇళ్లు కట్టించాలని ప్రభుత్వం భావించింది. అక్కడి అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్న సర్కారు హామీతో రైతులంతా భూములిచ్చారు. దాదాపు 20 ఏళ్లు గడిచింది. భూములిచ్చిన రైతుల్లో 25 మంది తనువు చాలించారు. కానీ ఆ ప్రాంతం మాత్రం ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా తమ కష్టం తీర్చాలని ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి రైతులు వేడుకుంటున్నారు. JNNURM పథకం కింద విజయవాడకు 30,000 గృహాలు మంజూరయ్యాయి. చాలా ప్రాంతాల్లో G+3 ఇళ్లు కట్టించారు. మరో 8,000 ఇళ్లకు అవసరమైన స్థలం దొరకలేదు. ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్ పరిధి కాకపోయినా శివారునున్న జక్కంపూడిలో భూములు తీసుకోవాలని 2006లో ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు అధికారులు కొత్త డెవలప్మెంట్ మోడల్ తెరపైకి తీసుకొచ్చారు. అందుకు రైతులు మొదట ఒప్పుకోలేదు. అన్ని విధాలా మేలు చేస్తామన్న ప్రభుత్వ పెద్దలు అధికారుల హామీతో ఆ తర్వాత అంగీకరించారు. అలా 160 మంది రైతుల నుంచి 226 ఎకరాలు సేకరించారు. 60:40 నిష్పత్తిలో కార్పొరేషన్ వాటా కింద వచ్చిన 94 ఎకరాల్లో పేదల ఇళ్లు నిర్మించారు. మిగిలిన 132 ఎకరాలను ప్లాట్లుగా అభివృద్ధి చేసి రైతులకు అప్పగిస్తామని నమ్మబలికారు. లేఅవుట్గా వేసి ప్లాట్లుగా విడదీశారే కానీ మౌలిక సదుపాయాల సంగతి పట్టించుకోలేదు. డ్రైనేజీ పనులు సగంలో నిలిపివేశారు. కాలం గడిచే కొద్దీ ఆ ప్లాట్లన్నీ ఎందుకు పనికిరాని స్థితికి చేరాయి. ఈ పొలంలో 30 ఎకరాలు కౌలు చేసుకునేవాడిని. నాది 1 ఎకరన్నర పొలం ఉంది. ఏదో గవర్నమెంట్ డెవలప్ చేసేస్తాం, మీకు అభివృద్ధి అవుద్దని అన్నారు అప్పుడు ప్రభుత్వం. నవీన్ మెట్ల గారు భుజం మీద చేసి అన్నాడు, మీకు బాగా డెవలప్ అయింది, నీకేం పర్లేదని. నీకేం పర్లేదు, నేను ఉన్నానని తీసుకున్నాడు. సరేనా, అందరూ సమకూడి ఇచ్చాము. ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. మాకేం ఇంత మటుకి లేదు. రోడ్లు పోసారు, ఆ రోడ్లన్నీ ఆగమైపోయినాయి, ఎక్కడెక్కడ అయిపోయినాయి. అన్ని వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పోసేస్తున్నారు. ఈ పొలం చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు నాకు అప్పని ఇచ్చేవాళ్ళు. నీ పొలం పోయింది కదా, నాకు రూపాయి అప్పు కూడా ఇవ్వట్లేదు. 20 ఏళ్ల నుంచి కూడా నాకు పట్టించుకునే వాళ్ళు లేదు. దీంట్లో గజం ఉన్నా కూడా మీకే ఇస్తాం, ఎవరికి ఇయ్యం. గవర్నమెంట్ తీసుకోం, ఎంత ఉన్నా మీకే ఇస్తాం, మీకు డెవలప్ చేసి ఇస్తాం, మీకు మంచి రేటు వస్తుంది అని చెప్పారండి. అలా ఇప్పుడేనండి 20 సంవత్సరం నుంచి ఇది ఇట్లా పాడుబడి చుట్టుపక్కల అన్ని దీంట్లో పోసి దేనికి పనికి రావట్లేదండి. ఇప్పుడు చుట్టుపక్కల ఏమన్నా 25-20 ఏళ్ళు చేస్తుంది గజం. దీంట్లో 10 ఏళ్ళు కూడా అడగట్లేదండి. సంవత్సరానికి 2 లక్షలు సంపాదించుకునేవాడిని. ఎటువంటి ఆదాయం లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. దీన్ని డెవలప్మెంట్ చేస్తామని ఇంతమంది మా ఇంకా చూసిన వాళ్ళు లేరు. చాలా కోల్పోయాం. దీంట్లో 3 పంటలు పండించేవాళ్ళం. దీన్ని డెవలప్మెంట్ పట్టించుకునే వాళ్ళు లేరు. ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమి ఇచ్చిన వారిలో గొల్లపూడి, జక్కంపూడి, షాబాద్, నైనవరం సహా ఇతర గ్రామాల ప్రజలు ఉన్నారు. అందరూ ఎకరం, అరెకరం ఉన్న ఆసాములే. ఉన్న దాంట్లో ఏటా 3 పంటలు పండిస్తూ హాయిగా జీవించిన రైతులు ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భూమిని తీసుకొని 60 పార్టీ నిమిత్తం మాకు ప్లాట్లు పంచిస్తా ఉన్నారు. అప్పటి నుంచి ఇది డెవలప్మెంట్ ఏం చేయాల. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, స్ట్రీట్ లైట్లు, కృష్ణా వాటర్, ఇస్మంటి అన్ని ఇచ్చి డెవలప్ చేసి ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ఆ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. ఇలా జంగిల్ లాగా తయారైపోయింది. మాకు ఈ భూమి మీద ఇంతవరకు రూపాయి లేదు. 20 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఈ పొలం తోడు ఇంకా 10 ఏళ్ళ పొలం తీసుకొని కౌలు చేసుకుని బతికేవాళ్ళం. ఇప్పుడు మా పరిస్థితి అటు పొలం చేసుకోలేకపోతున్నాం, ఇటు బయట కూలి పనికి తీసుకోవడం పరిస్థితి మాది. డెవలప్మెంట్ చేస్తామని చెప్పారా, ఇవాళ ఒక్క మాట కూడా లేదండి. అది ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేకపోవడం వల్ల ఎవరు కట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. పొద్దుగితే 6ంటికి గంజాయి బ్యాచీ చేరిపోతారు, జంటలు చేరిపోతాయి. 2 మర్డర్లు కూడా జరిగినాయి. ఇందుట్లో అన్ని అసాంఘిక కార్యకలాపాలే జరుగుతున్నాయి. అసలు మున్సిపాలిటీ చెత్త అంతా ఇక్కడే ఉంటుందండి. ఈ లేఅవుట్ స్థలాల్లో ఓ రసాయన కంపెనీ వ్యర్థాలను డంపు చేయడంతో నేల సున్నం రంగులోకి మారిపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. ఒక 25 మంది చనిపోయారు కూడా. పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోలేకుండా నానా ఇబ్బందులు పడుతున్నాము. వైఎస్ఆర్ కాలనీ 350 కోట్లతో అభివృద్ధి పరుచుకొని నివాసాలు ఉంటున్నారు. 14,000 నివాసాలు అక్కడ వచ్చి ఉంటున్నాయి. మా లేఅవుట్ లో ఇక్కడ అసలు నివాసాలు ఉండే పరిస్థితే లేదు. బయోకెమికల్ కంపెనీ వారు ఈ లేఅవుట్ లో 200 ప్లాట్లలో బయోకెమికల్ పోసి ఈ ప్లాట్లలో ఏమీ పచ్చదనం లేకుండా అయిపోయింది. ఇచ్చిన పూలింగ్ విధానంలో ఇచ్చిన రైతులు మొట్టమొదటి రైతులు ఇండియాలో మేమే మొత్తం అవుతాము. అట్లా కాకుండా మా తర్వాత ఇచ్చిన అమరావతి రైతులు వాళ్ళు మా రైతులే. వాళ్ళకి చేసిన విధానంగా మాకు కూడా చేయవలసిందిగా ప్రభుత్వం వారిని మేమందరం రైతులందరం కూడా ప్రార్థించి విన్నవించుకుంటున్నాము. 20 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు కూటమి సర్కారైనా తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.